నూతన భాగవతము వరాహావతారము నిశిత సితదంతరోచులు నింగి పర్వగంధి వెడలి భయంకరాకారలీల నరుగు భీషణ మకవరాహావతార మొనరదాల్చిన పద్మలోచనిని వెనుక వాడి అయిన తెల్లని కోరల కాంతులు ఆకాశంలో వ్యాపించగా సాగరము నుండి బయటికి వచ్చిన భయంకరమైన యజ్ఞవరాహ రూపాన్ని ధరించిన విష్ణువును కరివెనుకదగులు నక్రము కరణింజని దైత్య విభుడు గదసి ఇటులన్ దురిత భయోనిధి తరికిన్ గిరికిన్ కొరధరిత మేరు గిరికిన్ హరికిన్ ఏనుగు వెంటబడిన మొసలివలె ఆ హిరణ్యాక్షుడు వెంబడించి పాలసాగరాన్ని దాటించేవాడు వరాహ రూపాన్ని ధరించినవాడు గిట్టలతో మేరు పర్వతాన్ని ముట్టగించినవాడు అయిన హరితో ఇలా అన్నాడు. నిందక రోయక లజ్జం జందక వంచనను రణము చేసి జయంభుం బొందెదనని తలచుచునిటు పందగతింబారు పంటు పంథమె నీకున్ నిందించిన రోషం చెందక సిగ్గుపడక మోసంతో యుద్ధం చేసి గెలవాలని ఆలోచిస్తూ ఇలా పిరికి పందలాగా పారిపోవడం నీ మగతనానికి తగిన పనేనా అని ఈ పద్య భావము. ధన్యవాదములు. నూతన భాగవతము వరాహావతారము. తోయముల మీద భూమిన నాయాసత నిల్పిదానికాధారముగా తోయజనాభుడు తన బల మాయాతమతి పెట్టే సురలు హర్షము వందన్. పద్మనాభుడైన విష్ణువు భూమిని అనాయాసంగా భూమిని నీళ్లపై నిలిపి దానికి ఆధారంగా తన బలాన్ని చక్కగా పెట్టాడు. అది చూచి దేవతలు ఆనందించారు అని ఈ పద్య భావం. కుసుమముల వృష్టి బోరన గురిసెనంత విభవమొప్పార దేవదొందు పోలు మొరసే గడక వీతించె గంధర్వగానరవము నందితములయ్యే అప్సరో నర్తనములు. పూలవాన బోరున కురిసింది, దేవదుందుబులు వైభవోపేతంగా మ్రోగాయి, గంధర్వగానం వినిపించింది, అప్సరసల నాట్యాలు ఆనందాన్ని కలిగించాయి అని ఈ పద్య భావం. ఆ సమయంలో యజ్ఞవరాహ రూపాన్ని ధరించిన మహావిష్ణువు బంగారు మకర కుండలాలు, భుజకీర్తులు, కంఠహారాలు, కంకణాలు, ఉంగరాలు మొదలైన ఆభరణాల కాంతులు ఆకాశమంతటా వ్యాపించగా యుద్ధానికి సంసిద్ధుడై ఘనగదకేలవోని మణి కాంచన నవ్య విచిత్రవర్మమిం కొనరగదాల్చి దానవ నియుక్త దురక్త నిశాత బాణముల్